ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీటి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండునని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో ఎంతో బాధతో మాట్లాడుచున్నాడు. వారు దేవుని ఆజ్ఞలు పాటించకపోయినందువల్ల పొందవలసిన అనేక ఆశీర్వాదాలు కోల్పోయారని తెలియజేస్తున్నాడు. ఆ ప్రకారంగానే మనతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. మనము ఆశీర్వాదములు పొందలేకపోవడానికి కారణము ఆయన ఆజ్ఞలు ఆలకించకపోవడమే. ఎప్పుడైతే మనము ఆయన మాటలు వింటామో నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములాగా ఉండును. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ప్రభువు ఈ మాట చెప్పుచున్నాడు. అవును, ఈ దినమందైనను మనము ఆ సమాధాన సంబంధమైన సంగతులు వినినట్లయితే మనకెంతో మేలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిదిల్ల చేయునుగాక. ఆమేన్.